అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యేపై లైంగిక ఆరోపణలు చేసిన మహిళపై దాడి జరిగిందన్న ఆరోపణలు సంచలనంగా మారాయి. గత 2-3 నెలలుగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై మహిళ హర్షవీణ ఆరోపణలు చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె టీడీపీ ఇన్ఛార్జ్ ముక్కా రూపానందరెడ్డిని కలిసి న్యాయం చేయాలని వినతి పత్రం సమర్పించింది. అయితే సాయంత్రం టోల్గేట్ ప్రాంతంలో పూలు కొనుగోలు చేస్తుండగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్, జనసేన నాయకుడు తాతంశెట్టి నాగేంద్ర అక్కడకు వచ్చారని బాధితురాలు ఆరోపిస్తోంది. ఆ తర్వాత తాతంశెట్టి నాగేంద్ర తన అనుచరులతో కలిసి నడి రోడ్డుపై తనపై దాడి చేశారని హర్షవీణ తెలిపింది. తనతో పాటు ఉన్న వ్యక్తిపై కూడా దాడి జరిగిందని పేర్కొంది. కర్రలు, రాడ్లతో దాడి చేశారని ఆరోపించగా ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఘటనను చిత్రీకరిస్తున్న ఓ విలేకరిపై కూడా దాడి చేసి మొబైల్ ఫోన్ లాక్కుని డేటా డిలీట్ చేశారనే సమాచారం. దాడి అనంతరం హర్షవీణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మా లాయర్ గారి తమ్ముడికి, నా కొడుకు విక్రమాదిత్యకి, నా తమ్ముడు దిలీప్కి ఎటువంటి ప్రాణహాని జరిగినా, కనీసం ఒంటి మీద ఏదైనా మచ్చబడినా కూడా అది రూపానందరెడ్డి వాళ్ళ దగ్గర నుంచే వస్తుంది, శ్రీధర్ దగ్గర నుంచే వస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ మాకు ఎటువంటి శత్రువులు లేరు. తాతంశెట్టి నాగేంద్ర, శ్రీధర్, రూపానందరెడ్డి వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి మాత్రమే వస్తుంది. ఇదైతే నేను క్లియర్గా చెప్తున్నాను. నేను వాంటెడ్గానే చెప్తున్నాను. ఎందుకంటే మా మీద దాడి జరిగింది. ఈవెన్ పోలీస్ నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా పోలీసులు నోటీస్ ఇచ్చారు, ఏమని కెమెరాస్ ఫిక్స్ చేసుకోండి, మీరు ఇంత ఫైట్ చేస్తున్నారు కదా, కెమెరాస్ ఫిక్స్ చేసుకోండి, ఎంతకైనా మంచిదే అనేసి. అది ఇంటి వరకు పరిమితమైంది. బయటకు వచ్చిన తర్వాత మాకు రక్షణ ఏది? బయటకు వచ్చిన తర్వాత బహిరంగంగా దాడి చేశారు, మాకు రక్షణ లేదు. కేవలం ఇది నేను ప్రజా దర్బార్కి వెళ్ళినందుకు మాత్రమే అనేసి నాకు బాగా స్పష్టమవుతుంది. నాకు కానీ, నా కుటుంబానికి కానీ, మా లాయర్ వాళ్ళ కుటుంబానికి కానీ ఎటువంటి హాని జరిగినా సరే అది ముక్కా రూపానందరెడ్డి ఫ్యామిలీ నుంచి, శ్రీధర్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి, తాతంశెట్టి అండ్ జనసేన నుంచే అనేసి నేను స్పష్టం చేస్తున్నాను.